ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ చూడండి. ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అనేది మనము ముఖ్యంగా బత్తాయిలో కాయ కోత దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఫ్రూట్ ఫ్లై పండు ఈగ కొట్టి చాలా కాయలు అనేటివి రాలిపోతూ ఉంటాయి. దానికోసం మనము ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అనేది ఏ విధంగా మొక్క గుబురులో అరేంజ్ చేసుకోవాలో చూపించడం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇచ్చిన విధంగా ఇన్స్టాల్మెంట్ చేసుకుంటాము. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనం ఏంటంటే ముందు ఈ ఫ్రూట్ ఫ్లైని అట్రాక్ట్ చేయడానికి సంబంధించిన ల్యూర్ ఇది. ఓకే, ఏ విధంగా అమర్చాలంటే ఫిరమోన్ ల్యూరు దీన్ని మనము దీంట్లో ఇన్సర్ట్ చేసి ఓకే దీన్ని మనము లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనము ఈ హోల్ అనేది కింద ఉండాలి. హోల్ ఇట్లా పైన ఉండకూడదు, హోల్ కింద ఉండాలి. అప్పుడు ఈ పండు ఈగ అనేది మనకు కింది నుంచి పోతుంది. కింది నుంచి పోయి లోపల ట్రాప్ అయిపోతుంది. పండు ఈగ ఉధృతి మన తోటలో ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇది అరేంజ్ చేసుకోవాలి. కొమ్మలకు కూడా తగిలిద్దాం. సో ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్. ఇక్కడ మనము ఫ్రూట్ ఫ్లై ట్రాప్. ఓకే, ఈ పండు ఈగ బుట్ట ఈ విధంగా అరేంజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఈ కింద నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము దీనికి ఎందుకు అరేంజ్ చేసామంటే ఈ ప్లాంట్కి ఇది గిఫ్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత కాయ పట్టుకొని ఇది మనం ఇచ్చిన ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయ్యి బ్రతికింది. కాబట్టి దీనికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ మనము ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అనేది తగిలించడం జరిగింది. కాయ చూడండి.